హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనమాట. సో దీంట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. లాస్ట్లో ఎండ్ దాకా చూడండి. మార్నింగ్ లేసి ఇంకా మేమైతే ఇది వీకెండ్ అనమాట. సో అందువల్ల కాఫీ అంతా పెట్టేసుకొని తాగుతున్నాము. అండ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి పెట్టేసుకుంటున్నాను. డైలీ రొటీన్ అనమాట ఇది. సో మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా రెడీ చేసుకోవడం అనమాట. సో సండే అయ్యేసరికి కొంచెం లేట్గా లేసాము. అంతా అయిపోయేసరికి ఒక ఆల్మోస్ట్ 11 o'clock అయిందనమాట. ఇంకా ఈరోజు మ్యాగీ చేసుకుందాము అనిపించింది ఇద్దరికి. సో మేమైతే ఇంకా మ్యాగీ బ్రేక్ఫాస్ట్కి అయితే చేసేసుకుంటున్నాము. మ్యాగీ ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఎలా చేసుకోవాలో చెప్పట్లేదు, జస్ట్ మాట్లాడుతూ అలా బ్లాగ్ అయితే కానిచ్చేస్తాను. సో అలా అయితే మ్యాగీ స్టార్ట్ చేస్తాను. మేమైతే ఈ మధ్య వెజ్ ఆటా నూడిల్స్ తెచ్చుకుంటున్నాము. అంటే నార్మల్ మ్యాగీ ఎందుకో బోర్ కొట్టేసింది, దాంట్లో వెజ్జీస్ కూడా అంత ఉండదు. వెజ్జీస్ మనం వేసుకున్నా కూడా ఆ టేస్ట్ అయితే రావట్లేదు. మాకు వెజ్ ఆటా నూడిల్స్ చాలా నచ్చింది. దీంట్లో ఆల్రెడీ వెజిటబుల్స్ ఇస్తారు. అది కాకుండా మనకు కావాల్సిన క్యారెట్, ఆలు, తర్వాత ఆనియన్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఇదే అనమాట సర్ప్రైజ్. మేమైతే ఒక వెకేషన్కి వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అవన్నీ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో ఇస్తాను. కంటిన్యూగా చూసేయండి. ఇక్కడైతే ప్యాకింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. సో ఫస్ట్ సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను అసలు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది. సో ఇదైతే ఒక బీచ్ లొకేషన్ అనమాట. అందువల్ల నేను కొంచెం కంఫీ క్లాత్స్ తీసుకొని వెళ్తున్నాను. మెయిన్లీ లైక్ ఫ్రాక్స్, తర్వాత కొన్ని షార్ట్స్, తర్వాత టీ షర్ట్స్ అలాంటివే తీసుకెళ్తున్నాను. ఎక్కువ హెవీ అయితే కష్టం అవుతుంది కాబట్టి. సో అలా నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్కి ఆ రోజు మేము ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవట్లేదు. మాకు ఇంటి దగ్గరే ఉడిపి గార్డెనియా ఉందన్నమాట. నేను లాస్ట్ వ్లాగ్లో కూడా మీకు చెప్పుంటాను నా బర్త్డే వ్లాగ్స్లో. సో ఈ ఉడిపి గార్డెనియాకి అయితే వచ్చేసాము. ఇది వెజ్ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్నలాగే ఉంటుందన్నమాట, హోమ్లీ ఫుడ్. అయితే ఇక్కడ జీరా రైస్, రోటీ అండ్ కర్రీ అండ్ లెమన్ సోడా పక్కా తీసుకుంటాం అనమాట. సో అట్లా మా లంచ్ కంప్లీట్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా జెంట్స్కి చెప్పని వాళ్ళు లేదు కదా, చాలా ఈజీ. లైక్ షార్ట్స్ పెట్టుకుంటారు అండ్ లైక్ కొన్ని ఫ్లోరల్ షర్ట్స్, కొంచెం ఫంకీ అట్లా షర్ట్స్ పెట్టుకుంటారు. ఇంకా టీ షర్ట్స్ అనమాట. ఇంకా ఫుట్వేర్కి వచ్చేసరికి ఒక పేర్ ఆఫ్ షూ పెట్టుకున్నారు. మిగతా అంతా నార్మల్ చెప్పులే పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే బీచ్ లొకేషన్ కాబట్టి ఎక్కువ మనం చేంజింగ్ అనేది ఉండదు. జస్ట్ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే షూ వేసుకోవడానికి అది పెట్టుకున్నారు. సో ఇంకా మా హస్బెండ్ ప్యాకింగ్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. వెయిట్ కూడా చెక్ చేసేసుకున్నాము. ఇంకా ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి నేను కొన్ని వ్లాగింగ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళాలి కాబట్టి అవన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టుకున్నాను. కాస్మెటిక్స్, టాయిలెటరీస్, తర్వాత వ్లాగింగ్ ఎక్విప్మెంట్ అండ్ మనకి కావాల్సిన ఛార్జర్స్, ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా ఒకే పౌచ్లో పెట్టేసుకొని ఒకే సూట్ కేసులో మనం పెట్టుకుంటే ఈవెన్ మనకి ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు కదా, ఎలక్ట్రానిక్స్ అంతా కూడా తీసి మనం పక్కన పెట్టాలి సెక్యూరిటీ చెక్ దగ్గర. అది కూడా మనకి ఈజీగా ఉంటుంది. మేము ఇది అట్లనే క్యాబిన్ లగేజ్లో క్యారీ చేసేసాము. ఎందుకంటే లైక్ చెక్-ఇన్లో మనం ఎలక్ట్రానిక్స్ అన్నీ పెట్టకూడదు కాబట్టి. సో ఇంకా టాయిలెటరీస్ దగ్గరకు వచ్చేసరికి ఫేస్ వాష్, సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్, తర్వాత మనకి బ్రషెస్, సీరమ్ అవన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా నా కాస్మెటిక్స్, ఇయర్ రింగ్స్, సో చైన్స్ అలాంటివన్నీ కూడా ఒక పెద్ద పౌచ్లో పెట్టుకున్నాను. ఇంకా గింబల్, ట్రైపాడ్, తర్వాత ఛార్జర్స్, పవర్ బ్యాంక్ అవన్నీ కూడా సపరేట్ పౌచ్లో పెట్టుకొని ఇంకా ఈ సూట్ కేసులో అయితే మేము సర్దేసుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ మీకు ఇది ఒక ట్రావెల్ సిరీస్ వ్లాగ్స్ లాగా వస్తుంది. ఐ థింక్ లైక్ 6 to 7 వ్లాగ్స్ వస్తుంది. సో కంటిన్యూగా స్కిప్ చేయకుండా అన్ని వ్లాగ్స్ చూస్తే మీకు క్లియర్ కట్ ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో డే 1, డే 2, డే 3 అలా పెడుతూ వస్తాను. లాస్ట్లో మనకి మా బడ్జెట్, సో ఎక్కడెక్కడ రూమ్స్ అవన్నీ డీటెయిల్స్ అంతా కూడా ఇస్తాను. ట్రావెల్ ఏజెంట్ది కూడా కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. సో దట్ మీరు నెక్స్ట్ టైం ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను తీసుకున్న ట్రావెల్ ఏజెంట్కే మీరు ఫాలో అవ్వక్కర్లేదు. సో దట్ మీరు తీసుకున్న ట్రావెల్ ఏజెంట్ది మాది కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మా లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా నైట్కి మోమోస్ తినాలనిపించింది. మా ఇంటి దగ్గర ఉండే మోమోస్ షాప్కి అయితే వచ్చేసాము. సో నైట్ కంప్లీట్ అయిపోయింది. బాగా రెస్ట్ తీసేసుకున్నాము. మార్నింగ్ అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఒక 1-2 hours ముందే వెళ్తే మనకి కూడా ఈజీగా ఉంటుంది అండ్ అక్కడ హరీబరీ ఉండదు. పీస్ఫుల్గా అక్కడ కొంతసేపు ఫొటోస్ అలా తీసుకొని అలా మాట్లాడుకుంటూ మేమైతే క్యాబ్
క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాము. బెంగళూరులో ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కాబట్టి మేము ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అయ్యామన్నమాట, ఒక 3 hours ముందే. కానీ ఆ రోజు లక్కీగా మాకైతే లైక్ యూజువల్లీ మండే మార్నింగ్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, సో మాకైతే ఆ రోజు అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు. మేమైతే పీస్ఫుల్గా వెళ్తున్నాం అండ్ వెదర్ కూడా మాకు బాగుంది. అంటే కొంచెం భయపడుతూ ఉన్నాము, లైక్ వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా క్లౌడీగా ఉండింది, అయితే ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో అని చెప్పి భయపడుతూ వెళ్తున్నాం అనమాట. మాకైతే ఈసారి టెర్మినల్ 2 వచ్చింది. సో బెంగళూరు టెర్మినల్ 2 అయితే చాలా బాగుంటుంది, మీకు కూడా అందరికీ తెలుసు కదా. సో కొందరు అయితే లైవ్గా చూస్తుంటారు, కొందరు ఇన్స్టా రీల్స్ కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటారు. ఇంకా ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే క్యాబ్కి పే చేసేసి ఇంకా లగేజ్ అంతా కూడా కింద తీసేస్తున్నారు. సో దీని కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ దాంట్లో వస్తుంది. మేము ఏ ఫ్లైట్లో వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అంతా కూడా వెకేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా ఆ వ్లాగ్లో ఉంటుంది. స్కిప్ చేయకుండా ట్రావెల్ సిరీస్ మొత్తం చూడండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.